హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. చాలా మంది యూత్కి చెప్తున్నా, జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇంకేం చెప్పలేను. సో ఇప్పటి వరకు మనము ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్లో మనం ట్రైనింగ్ ఇస్తున్నప్పటి నుంచి నోటిఫికేషన్ గురించి కానీ, ఆర్మీ గురించి కానీ, దాని నోటిఫికేషన్ గురించి ఏదైతే చెప్తున్నానో అదే నిజం అయికుండా వచ్చింది. సింపుల్గా చెప్తా, శృతి లేకుండా చెప్తా. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రిపరేషన్ ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం తొందరగా బుక్ తెరవండి. ఇంకెవరైనా సెంట్రల్‌కి ప్రిపేర్ అయితే మాత్రం గ్రౌండ్‌కు నడవండి. నేను చెప్పేది ఒకటే. ప్రిపరేషన్ అయ్యికుంటూ గ్రౌండ్ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే 2025లో దాదాపు సెపరేట్ పోస్టులు ఎస్ఎస్‌సి, జీడీలో కూడా బీఎస్ఎఫ్ విత్ దాంతో పాటు సెపరేట్‌గా సీఆర్‌పీఎఫ్ జవాన్స్ ఇవన్నీ కంప్లీట్‌గా పడుతున్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. చాలా 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 బల్కీగా పడతాయి. ఎప్పుడు పడేది తెలవదు. ఇంకొకటి ఏందంటే స్టేట్ గవర్నమెంట్‌లో కూడా ఎస్ఐపీసీ మీ అందరికి తెలవదు. తెలుసు ఆల్రెడీ తెలంగాణ ఎస్ఐపీసీ ఏదైతే ఉందో, తెలంగాణ పోలీస్ ఏదైతే ఉందో, పడ్డప్పుడే పోవాలే, పడ్డప్పుడే చదువుతా అనేది పక్కన పెట్టండి. ఇప్పుడు పడలేవు గదా! మంచిగా ప్రశాంతంగా పొయ్యి, మంచిగా రోజుకి దాదాపుగా ఆ రోజు కొన్ని గంటలు చదివే బదులు ఇప్పటి నుంచి కనీసం రోజుకు ఒక 8 గంటల సేపు మంచిగా చదవండి. దగ్గరకొచ్చినాక ఇంకా ఫోర్స్ పెట్టండి. చాలా మంచిగుంటది. ఎందుకంటే అదే రోజు పడ్డే హైదరాబాద్ ఎళ్ళిపోయి ఏదో కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయిపోయి ఇక 2 నెలలు, 3 నెలలు, 45 రోజులు ఇక ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఇక చదువుతున్నాం కదా! అయిపోయింది కదా! మొత్తం వస్తదని మాత్రం అనుకోకండి. మనం జీవితంలో చదువు విషయంలో ఎంత చదివినా గాని ఇంకా చదువు ఎక్కువనే ఉంటది గానీ, తక్కువుండదు. నువ్వు మొత్తం చదివినని ఫీల్ మాత్రం గాకు. నేను చెప్పేదేందంటే, మొత్తం చదివేయాలి. కంప్లీట్‌గా నువ్వు ఎంత ఎఫర్ట్ పెడతావో, నీకంత ఈజీగుంటది ఆ రోజు. దాంతో పాటు మంచిగా ప్రశాంతంగా ఓ 9 గంటలకు మంచిగా ఎళ్ళిపోయి, మంచిగా చదువుకొని, తర్వాత దానికంటే ముందు మార్నింగ్ 6:00 ఆ టైంలో గ్రౌండ్‌కొచ్చి, ఒక గంట సేపు ప్రాక్టీస్ చేసుకొని, మంచిగా వ్యాయామం చేసి, ఆ తర్వాత బాడీ ఫ్రీ చేసుకొని, తినేసి మంచిగా ప్రశాంతంగా మీరు స్టడీ హాల్స్‌కి మంచిగా ఎళ్ళిపోండి. చదవండి, ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. చాలా చాలా నోటిఫికేషన్స్ పడుతున్నాయి. సెంట్రల్ గావచ్చు, తర్వాత నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ గావచ్చు, ఇవన్నీ గావచ్చు. నేను చెప్తున్నా, ఒక చిన్న సజెషన్ ఇస్తున్నా. ఆ సజెషన్ ఆ కీ మన ఇల్లుకి కూడా చాలా పెద్దగుంటది ఇల్లు. తలుపు ఇంకొంత ఉంటే దానికి లాక్ అనేది చాలా చిన్నగుంటది. ఆ లాక్ తీసి మనం ఇంట్లోకి రాగలుగుతాం. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మీరొక చిన్న సజెషన్‌తోనే బంగారు భవిష్యత్తుని వెతుక్కోవచ్చు. నేను చెప్పేది ఒకటే మాట చెప్తున్నా నేను. క్లారిటీగా ఇస్తున్నా మీకు. టైం వేస్ట్ చేయకండి. వచ్చినప్పుడు పోవడం కన్నా రాకముందే ముందు నుంచే ప్రాక్టీస్ చేసుకోవడం చాలా బెటర్. యుద్ధానికి సామాగ్రి యుద్ధం వచ్చినప్పుడే రెడీ చేసుకోరు. యుద్ధానికి ముందు నుంచే మొత్తం కంప్లీట్‌గా మన దగ్గర ఎన్ని ఉన్నాయో అవన్నీ చూసుకుంటారు. మీరు కూడా అవన్నీ చూసుకోవాలి. ప్రిపరేషన్ 100% ప్రిపరేషన్ అయితూనే ఉండాలి. అవ్వకపోతే మాత్రం 100% మిస్ అయిపోతారు. లాస్ట్ టైమ్ 1 మార్కు, 2 మార్కు, 3 మార్కు, 1 సెకండ్, 2, 3 సెకండ్స్ అని మిస్ అయిపోయినోళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ గుండె మీద చేసుకోండి. మిస్ అయిపోయింది అని మీరు అనుకుంటే సరిపోతుంది నాకు. సో, ప్రిపరేషన్ అనేది హార్డ్‌గా ఉండాలి. ఖచ్చితంగా హార్డ్‌గా ఉండాలి. టైం వేస్ట్ చేయకండి. 2025లో అయినా మీ భవిష్యత్తుని మీరు చేంజ్ చేసుకోండి. మీకు 90 కాదు రావాల్సింది, 100 మార్కులు కొట్టనీకే ట్రై చేయండి. అవుట్‌లెట్ మార్క్స్ కొట్టి జాబ్ కొట్టనీకే ట్రై చేయండి. నేను చెప్పేది కదా ఒక్కటే. ఇంతకన్నా ఇంకా బెస్ట్ సజెషన్ ఇంక నేను ఇయ్యలేను. అందరూ చెప్పే సజెషనే మీరు చెప్తున్నారా అని అంటారు. సో, అందరూ చెప్పడం వేరు. సో, చెప్పిన దాన్ని మళ్ళా నీ మైండ్‌కి ఎక్కించుకొని నువ్వు ఫాలో అవ్వడం వేరు. అదొక్కటి గుర్తుపెట్టుకో ఇగ. అంతకు మించింది ఏం లేదు. థాంక్ యూ వెరీ మచ్. ఛానెల్‌ని ఎవరైనా ఫాలో కానట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి మన ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్ అందరికి. ఆల్ ద బెస్ట్. జై జవాన్, జై కిసాన్.